This is P. Nagalakshmi, lecturer in Commerce, Sir C.R. College for Women. Today I would like to explain the need for tax reforms in India. భారతదేశంలో పన్ను సంస్కరణల యొక్క ఆవశ్యకతను వివరించడం జరుగును. ఇంట్రడక్షన్. The problems existing in the Indian tax structure explains why there is a need for tax reforms. పరోక్ష పన్ను విధానంలోని అనేకమైన లోపాలను సవరించుట కొరకు అనేక పన్ను సంస్కరణను చేపట్టడం జరిగినది. ప్రాబ్లమ్స్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్. పరోక్ష పన్ను విధానంలో అనేకమైన సమస్యలు లేదా లోపాలు. The indirect tax structure is very complex, as both center and state governments leave taxes leading to double taxation. పరోక్ష పన్ను విధానము కష్టముగా ఉండును. State governments are not empowered to leave taxes on provision of services. సేవల మీద రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించే హక్కును కలిగి లేవు. As the state governments cannot leave service tax, hence it negatively affects their state tax revenues. Precisely because service tax contributes majorly to the tax revenues. రాష్ట్ర ప్రభుత్వాలు సేవల మీద పన్ను విధించే హక్కును కలిగి లేవు కావున రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము మీద ప్రతికూల ప్రభావము ఉండును. డ్యువల్ ట్యాక్స్ సిస్టమ్ లీడ్స్ టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ద్వంద్వ పన్ను విధానము యొక్క ప్రతికూల ప్రభావము ఉండును. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ బోత్ ఎట్ ది సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్ ఈజ్ కాంప్లెక్స్. కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో పన్ను పరిపాలన అనేది చాలా కష్టముగా ఉండును. Low level of automation of administrative procedures is another deficiency. Many of the administrative processes are still manual. పరోక్ష పన్ను విధానములో పరిపాలన అనేది అనగా పరిపాలన ప్రక్రియ అనేది చాలా కష్టముగా ఉండును. అనగా ఎక్కువ కూడా మానవ పని మీద ఆధారపడి ఉండును. Return filing in India is a complex task. That means complex work. ఆదాయ సమర్పణ అనేది భారతదేశంలో కష్టమైన వ్యవహారంగా చెప్పబడును. SSC is paying both central and state taxes. How to separately maintain accounts and submit returns to both central and state governments. కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు చెల్లింపు కొరకు ప్రత్యేకమైన ఖాతాలను మరియు అనేక విధమైన పన్ను నివేదికలను సమర్పించాల్సిన అవసరము ఎస్ఎస్సీలకు ఉండును. మల్టిప్లిసిటీ ఆఫ్ ట్యాక్సెస్ మేక్స్ ది సిస్టమ్ మోర్ డిఫికల్ట్. అనేకమైన పన్ను విధానాన్ని కష్టతరముగా చేయును. No clear difference between, that is distinction between goods and services. It is difficult to identify whether it is a good or service and hence whether to leave taxes on goods or services. అనగా సేవలు మరియు వస్తువుల మధ్య సక్రమమైన వర్గీకరణ అనేది లేదు. ఇది చాలా కష్టమైన పనిగా భావించడం జరుగును. Conclusion. Number of organizations have been set up to reform tax systems worldwide. Goods and services tax is so far the biggest tax reform in the country. భారతదేశంలో అనగా మొత్తం ప్రపంచంలో అనేకమైన పన్ను సంస్కరణలను చేపట్టుటకు అనేకమైన సంస్థలను నియమించడం జరిగింది. వస్తువులు మరియు సేవా పన్నులు అనేది భారతదేశంలో ఒక గొప్ప చారిత్రాత్మకమైన పన్ను సంస్కరణగా చెప్పబడును. థ్యాంక్ యూ టు ఆల్.